మళ్ళీ మేము ఇంకోటి చేసి మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తామని చెప్తారంటే ప్రజలు నిర్ణయించుకోవాలి వీళ్ళని ఏం చేయాలి అనేది. ఇంకొకటి, అసలు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అసలు మీకు 3 రాజధానులు అన్నప్పుడు కోర్టు మీకు ఏం చివాట్లు పెట్టింది? రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూనే రాష్ట్రం ఛాన్స్ వాడేసుకుంది. అది వాడేసుకుంది కాబట్టి అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ వెళ్ళింది. అందుకే నువ్వు 3 రాజధానులు అంటే కుదరదబ్బాయి అని చెప్పి చివాట్లు పెట్టింది కదా కోర్టు. అవును. మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అని మాట్లాడతారేంటి? అయిపోయింది, దాన్ని వాడేసుకోవడం. అమరావతి అని ఫిక్స్. మళ్ళీ మీరేదో మాట్లాడదాం అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏమన్నా వీళ్ళకి ఏదో ఆశలుండి ఇక్కడ మేము బ్రహ్మాండంగా వచ్చేస్తాం, కేంద్రంలో మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, మేమేదో మార్చేద్దామని పిచ్చి ప్లాన్లు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నా. మీరు మళ్ళీ ఇంకొకసారి రావడం అనేది, బొత్స సత్యనారాయణ గారు ఈ మాట మాట్లాడిన తర్వాత వైసీపీ అనేది మళ్ళీ రావడం దరిదాపుల్లో కల్లా అధికారంలోకి రావడం, అది కూడా పెద్ద మెజారిటీతో రావడం అధికారంలోకి కల్లా. ఒక్కవేళ మీరు వచ్చితే కూడా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులు కేంద్రంలో చూసుకున్నా మోడీ గారికి పెద్ద మెజారిటీ వచ్చే అవకాశాలు కనబడతాయి ప్రపంచవ్యాప్తంగా. మనం ఎప్పుడు ఆయన గురించి ఒక సర్వే చేసినా కూడా మాకు మోడీ గారు కాదండి, కాదు శ్రీరామ్ గారు, అంత దూరం ఆలోచించిన అవసరం అంటారా? ఒకవేళ వస్తే కూడా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదండి. అది లేదు, ఇంకా అది ఇట్స్ నాట్ కేస్. అంటే వైసీపీ మాట నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి చెప్తున్నానే. ఎవరు నమ్మే పరిస్థితి లేదులేండి. వాళ్ళ వార్తలు వాళ్ళే రాసుకోవాలి, వాళ్ళ మాటలు వాళ్ళే చెప్పుకోవాలి. అంతకు మించి ప్రజలు చెప్పేది లేదు, ప్రజలు వినేది లేదు, ప్రజలు చదివేది లేదు. ఎందుకంటే ప్రజలు గాంధీ గారిని నమ్ముతున్నారండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. అంటే ఇంతకుముందు నమ్మలేదని కాదు, గాంధీ గారు చెప్పిన ఒక సిద్ధాంతం ఉందే, చెడు వినకూడదు, చెడు కనకూడదు, ఏంటది చెడు మాట్లాడకూడదు. ఆ 3 చేస్తున్నారు. ఆ చెడు అంతా ఇప్పుడు వైసీపీ దగ్గర ఉంది కాబట్టి ఆ వైసీపీ వైపే చూడడం మానేస్తారు. కాబట్టి డోంట్ వర్రీ, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మీరు మళ్ళీ వైసీపీ అనే ఆ ఆలోచన తీసేయండి, ప్రశాంతంగా పడుకోండి. ఇంకా ఆలోచన తీసేయండి. అయితే నిజానికి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మనకి రాజధాని అమరావతిగా మనకి అధికారికంగా ప్రకటించబోతుంది 2వ తారీఖున. అది ఇంకొక రోజు అటు ఇటుగా ఏదో ప్రకటిస్తుంది. మళ్ళీ ఇదే ఎన్డీఏ ఎందుకు కాదంటుంది? అదే కదా, అలాంటి ఆలోచన చేస్తారా? అదే కదా ఇప్పుడు ఆలోచనలు పార్లమెంటులో 2014లో చేసిన చట్టాన్ని సవరించడం కోసం మళ్ళీ పార్లమెంట్లోనే సవరించాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న బొత్స గారు కానీ, ధర్మాన ప్రసాద్ గారు కానీ, ఇంక చాలామంది ఆ విషయం వాళ్ళకి తెలుసండి. ఇది పార్లమెంటులో రేపు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించిన తర్వాత పార్లమెంటులో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ని సవరించిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా దాన్ని కదల్చాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే పెట్టాలనే విషయం దే నో వెరీ వెల్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నేను ఏదైనా చేయగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రధానమంత్రిని అయిపోతా అనే భ్రమలో ఉంటాడు కదా ఆయన. అప్పుడప్పుడు కొంతమంది నాయకులు జగనన్న ప్రైమ్ మినిస్టర్ అవుతాడు మాట్లాడేవాళ్ళు ఉంటారు. నాయకులు కాదు, కొంతమంది ఆయన ఫాలోవర్స్ జగనన్న ప్రధానమంత్రి అవుతాడని మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది, కళలోనో భ్రమలోనో. కాబట్టి ఆ భ్రమల్లో ఉన్న వాళ్ళ నాయకుడిని ఆ భ్రమంలోనే ఉంచడం కోసం నేను ఊరికే అనట్లేదండి, ఇది నిజం చెప్తున్నా, ఊరికే అనట్లేదు నిజానికి కూడా. సత్యమూర్తి గారు అసలు దీని మీద ఇలా మాట్లాడారు అనగానే దీని మీద డిబేట్ ఏంటి?